దేశ స్వాతంత్రం జరుపుకుంటున్న అందరికీ నిజంగా స్వాతంత్రం వచ్చినట్టేనా? అదే నిజమైతే పేదవాడు ఇంకా పేదవాడిగా, ఉన్నవాడు ఇంకా ఉన్నవాడిగా ఎలా ఎదుగుతున్నారు? జాతీయ గీతం కూడా పాడలేని వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతుంటే పిహెచ్డీలు చేసిన మేధావులు ఉద్యోగుల కోసం ఎదురు చూడబట్టే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైన కుల మతాల మధ్య తాకులాటలు పెట్టి తమాషాలు చూస్తున్న నాయకులు, వారి మాటలు విని ఒకరినొకరు కొట్టుకుంటున్న వెర్రి ప్రజలు, స్వాతంత్రం రాకముందుకు తెల్లోడు దోచుకుంటే ఇప్పుడు నా అన్న మన నల్లోడు మనని నిలువుగా దోచుకుంటుండు, ఇక స్వాతంత్రం మరి అందరికీ ఎలా వచ్చినట్టు అంటూ కుమ్మర్ రాజు రాసిండు. సో నేనే రాసిన ఈరోజు ఆజ్కి బాత్. నిజంగా ఒకసారి గుండెపైన చేసుకొని చెప్పండి, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైంది కదా, నిజంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ స్వాతంత్రం వచ్చినట్టేనా? 78 సంవత్సరాలు అయినా సో అప్పుడు తెల్లోని దగ్గర బానిసలుగా ఉన్న తాతలు ముత్తాతలు, సో ఇప్పుడు కూడా ఆ కొన్ని ఎన్నో లక్షల వంశాలు ఇప్పటికి కూడా ఒక గజం సొంత జాగ లేక, సొంత ఉద్యోగం లేక, సో అప్పుడు బానిసలుగా ఇప్పుడు కూడా బానిసలుగా, ఆ గొప్పోడుకు పిల్లలు గొప్పోడుగా అయితేనే ఉన్నారు, పేదోని పిల్లలు అప్పుడు ఒక కూలివాడు ఉంటే ఇప్పుడు వాళ్ళ మునిమాన్ముడు కూడా కూలివాళ్ళు ఎక్కుండు. సో ఇంకా గొప్పోడు ఎట్లయినట్టు, వానికి స్వాతంత్రం ఎట్లొచ్చినట్టు ఒకసారి ఆలోచించాలి.